చాలా ఘోరం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ పరకామణి కేసు దారుణంగా దేవుని యొక్క భక్తులు వేసినటువంటి డబ్బుల్ని దొంగిలించినటువంటి కేసులో ప్రధాన కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి విజిలెన్స్ అధికారి, ఇతను ఈరోజు రెండోసారి సిఐడి ఏదైతే ఇవాళ విచారణ జరుపుతుందో సిఐడి ముందు హాజరవ్వడానికి ఈరోజు హాజరవ్వాల్సినటువంటి అవసరం. దానికి వస్తున్నటువంటి విధానంలో వస్తున్నటువంటి దారి మార్గంలో అతన్ని బహుశా మాకు తెలుసుండి గుంతకల్లు నుంచి ప్రయాణం చేస్తున్నాడని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది మనం రూఢీకరించలేం. కానీ నా అనుమానం అయితే ఆయన్ని ఎవరైతే దుండగులు ఉన్నారో ఈ దుండగులు ముందుగానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ట్రైన్ కింద పెట్టి అతన్ని హత్య చేశారు అన్నది మాత్రం ప్రధానంగా నేను నమ్ముతున్నాను. నమ్మడానికి కావాల్సినటువంటి గత సంఘటనలు కూడా వాస్తవాన్ని రూఢీకరిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ పరకామణి కేసులో ఈయనే కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఇతని మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ని విత్డ్రా చేయించుకున్నాను. అంటే అసలు దొంగతనం కేసు విచిత్రం ఏంటంటే అక్కడ జరిగినటువంటిది ఎంతకన్నా తెగిస్తారు వీళ్ళు అనడానికి ఎక్కడ మనం అనుమానించక్కర్లా. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఇది లోక్ అదాలత్లో పెట్టారు. దొంగతనం లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేయించారు బలవంతాన్ని. అదొక పొరపాటు. అయితే ఇవాళ ఎప్పుడైతే సిఐడి విచారణ వేయడం, సిట్ ఒక పక్కన దర్యాప్తు చేయడం, ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అసలు పెద్దలందరూ బయటకు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ సిఐడి ముందు హాజరవడానికి సతీష్ కుమార్ వస్తున్నటువంటి సందర్భంలో ఇతను మధ్యస్థంగా కిడ్నాప్ చేసి బలవంతంగా అతను ట్రైన్ కింద తోసి హత్య చేసి ఆత్మహత్యగా క్రియేషన్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు అని మాత్రం నేను నమ్ముతున్నాను. దానికి ఇందాక నేను చెప్పినట్టుగా చూసుకున్నట్టయితే మీకు ఒకసారి పరిటాల రవి కేసు, ఈనాడు ఎవరైతే ఈ పరకామణి కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి సంఘం ఉందో, అనుమానితులు అవుతున్నటువంటి సందర్భం ఉందో, ఆనాడు కూడా అదే కోవకు చెందిన వాళ్ళే పరిటాల రవి కేసులో సాక్షులందరినీ హతమార్చినటువంటి పరిస్థితి. రకరకాలుగా జైల్లో కూడా చంపిస్తారు. ఇంకా వాళ్ళకు ఉచ్చనిసాలు లేవు అనడానికి నిదర్శనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. అందులో సాక్షులను కూడా ఒక్కొక్కరుగా చంపుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధానంతో ఇవాళ ఇది చాలా సులువైన కార్యక్రమంగా మొదలు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే సాక్షుడు చచ్చిపోతే ఇంకా అసలు ఏముండదు, కేసు ఉండదు కదా. ఇది పద్ధతి. ఇవాళ ఈ పరకామణి కేసుకు కూడా అదే విధానంతో ఈ వైసీపీ గూండాలు ఈ సతీష్ కుమార్ అనేవాడిని కూడా ఈ రకంగా హత్య చేశారు అని మాత్రం నేను
తీవ్రంగా నమ్ముతున్నాను, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఈ కేసుని సోమోటోగా గవర్నమెంట్ కోర్టు తీసుకుని ఇవాళ సిఐడి ఏదైతే దీన్ని పరిశీలిస్తుందో దానికంటా ఉన్నతమైనటువంటి వ్యవస్థ, ఒక సిట్టింగ్ జడ్జిని కానీ, ఎందుకంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసి వాళ్ళు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ వ్యవస్థ మీద ఉంది. ఏదో సిట్ వేయడమో, సిట్ ఎలాగో కొనసాగుతుంది, దాని పని దర్యాప్తు చేస్తుంది. అలాగే సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అది కాకుండా ప్రత్యేకంగా ఈ సతీష్ కుమార్ హత్య మీద మాత్రం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకమైన విధానంతో ఆలోచన చేసి దీన్ని సిట్టింగ్ జడ్జితోటే విచారణ జరిపించి వాస్తవాల్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో వెళ్ళే తప్పించుకోవడానికి వీలుండదు. మనలో చిత్తశుద్ధి ఉండి దీన్ని పరిశీలన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా దొంగలందరూ బయటకు వస్తారు. వీళ్ళకి ఇది ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరైతే దానికి సాక్షులు ఉంటారో వాళ్ళందరినీ కూడా హతమార్చడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఇవాళ ఉంది. ఖచ్చితంగా దాన్ని 100% కూడా దీని మీద ఇది ఏదో ఒక వ్యక్తి చేసిందో, పరకామణిలో ఆ రవికుమార్ అనేవాడు జయించడ్డో అన్నది మాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఉంది. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఈ పరకామణి వ్యవహారంలో దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం విశ్లేషణ చూసినట్టయితే తాడేపల్లి ప్యాలెస్ దాకా దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తేలుతుంది. కాబట్టి ఈ హత్య కూడా తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధం ఉన్నదన్నదే నా నమ్మకం. అక్కడి దాకా కూడా దీన్ని పరిశీలన చేయాల్సినటువంటి, పరిశోధించాల్సినటువంటి, దీన్ని బయట తీయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఎక్కడా మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని రాజీ లేనటువంటి విధానంలో ఇవాళ ఏదో అయితే రేపు ఏదో అయిపోద్దేమో, ఈ సింపతి రాజకీయాలు అయిపోతాయేమో అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి పని లేదు. అందులోని ఒక భగవంతుడికి కూడుకున్నటువంటి సంఘటన ఇది. మొత్తం యావత్తు హిందూ మతానికే ఒక ఆశనిపాతంగా తయారైంది ఇది. ఎందుకంటే రేపు భక్తుడు రూపాయి వేయడానికి కూడా అనుమానిస్తాడు. అటువంటి నీచమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ప్రధానమైనటువంటి కంప్లైంట్ దారున్నే ఆ రోజు బెదిరించి వాడితోటేమో లోక్ అదాలత్లో ఇచ్చేసారు, దొంగతనాన్ని రాజీ పెట్టారు. ఇవాళ ఏకంగా ప్రాణాలు తీసేశారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. పూర్తిగా ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఇది సంబంధం ఉంది. అక్కడ దాకా దీన్ని తీసుకెళ్లి విచారణ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.